హలో, నా కోసం వెంకటాపురం నుంచి బండి రావాలి. వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? స్టేషన్ కి బండి పంపిస్తానని చెప్పిందే నానత్త. ఒకవేళ దారిలో వస్తుండొచ్చు. బండి వచ్చే వరకు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమ్మా. వెయిటింగ్ రూమా? ఎక్కడా? ఈ స్టేషన్ కి వెయిటింగ్ రూము, ప్లాట్ఫాము అంతా ఇదే. చూకేసావా? మోహన్ చూడరా, ఇక్కడ వెయిట్ చేసే బదులు నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. ఎక్కడ బండి ఎదురైతే అక్కడ ఎక్కొచ్చు. ఇదిగో వెంకటాపురానికి దారేటు. ఆ డొంకలోకి వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే దారి వస్తుంది. ఆ దారిలో 5 కిలోమీటర్ సింపుల్ గా నడిచామనుకో వెంకటాపురం వచ్చేస్తుంది. మై గాడ్, 5 కిలోమీటర్లా? యూ మీన్ టు సే 5 కిలోమీటర్స్? బండి దొరక్కపోతే నీ ముక్కు కోసేస్తా. మోహన్ చూడరా. ఈ మట్టి రోడ్లు కనిపెట్టిన వాళ్ళని షూట్ చేయాలి. ఈ పల్లెటూళ్ళు ఇంత దూరంగా కట్టడం దేనికి? సిటీకి దగ్గరగా కట్టొచ్చుగా. అమ్మో, ఇక నడవటం నా వల్ల కాదు. పొద్దుతాను తొందరగా రా, తీసుకొచ్చి బండి మీద పడేయండి. బండి ఇదిగో ఆగేలా కూడా వెయ్యి. నాన్నతో పంపిన బండి అయ్యుంటుంది. ఆ కొబ్బరి బండం కలిసి జాగ్రత్తగా బండి మీద అయ్యింది. ఆ వంటి నా మనోడు బాగా ఇష్టం. ఏ అబ్బి, నిన్నే అబ్బి. ముక్కుపొడి డబ్బి అంత లేవు, నన్ను పట్టుకుని అబ్బి అంటున్నావా? ఎవరివా నువ్వు? మోహన్ చూడరా. ఇదిగో ఊరికే స్టిల్ ఇవ్వకు. నువ్వు మా నాన్నతో పంపించిన బండి వాడవే కదా? 60 ఎకరాల ఆసాముని ఈ వీరయ్యదోరుని పట్టుకుని బండి వాడంటావా నువ్వు? సారీ అండి, మీరెవరో తెలియకలా అన్నాను. మీరెక్కడి దాకా వెళ్తున్నారు? వెంకటాపురం. నన్ను వెంకటాపురం తీసుకెళ్ళండి ప్లీజ్. చూడు బుల్లమ్మ, ఈ బండి ఎక్కితే నేనెక్కాలి, లేకపోతే నా మనవడెక్కాలి. అంతేగాని నీలాంటి అల్లాటప్పవడం ఎక్కే బండి కాదు ఇది. ఏమండి ఏమండి ఏమండి, నేను అల్లాటప్పదాన్ని కానండి, అందమైన ఆడపిల్లని. సపోజ్ మీరు నన్ను బండిలో తీసుకెళ్లారనుకోండి, మీ ఊళ్ళో మీ గ్లామరే పెరిగిపోతుంది. గ్లామర్ పెరిగిపోవడం కాదు, పరువు పోద్ది. పోతే పోయిందిరండి, పెదో పరువు. అగు, నువ్వు ఈ బండి ఎక్కడానికి వీలేదు. అంతేనా? అంతే. ఒకసారి చూడండి. ఏమిటి ఏడుస్తున్నా? మీరు నాకు కన్ను కొట్టారు కదా. ఏమిటి, నేను నీకు కన్ను కొట్టానా? అవును. ఇదిగో 60 ఎకరాల ఆసామి, నేను మీకు కన్ను కొట్టానంటే ఎవ్వరూ నమ్మరు. మీరే నాకు కన్ను కొట్టారంటే అందరూ నమ్ముతారు. ఆ తర్వాత అయిపోతారు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇదిగో బుల్లమ్మా, ఏడోకమ్మా, నువ్వు ఇలాగే ఇచ్చావంటే మా పాలేరు రథంలో నిజంగానే నిన్ను నేనేదో చేశానుకుంటారు. ఊళ్ళో నా పరువు పోతుంది. ఏడోకమ్మా. పరువు దక్కాలనుకుంటే నన్ను బండెక్కించుకో. ఆహా, అది మాత్రం కుదరదు. ఉత్తిరేనాలమ్మా, ఏడోకమ్మా బుల్లమ్మా. అబ్బా, నా మొహం తర్వాత తాపిగా చూసుకోలేమ్మా. మొత్తానికి గడుచు పిల్లవే. ఎవరింటికి వెళ్ళాలి? మా నాన్నతింటికి. నానత్త? పామ్మ, అమ్మమ్మ, నానమ్మ, అవ్వ అనడం విన్నాను గాని నానత్త అని ఎక్కడ వినలేదే. మా నాన్నకు అమ్మ నాకేమవుతుంది? నానమ్మ. మా నాన్నకు అత్త నాకేమవుతుంది? నానత్త. అంతే కదా. మరి నానత్త అని నోరు తెరవడం దేనికి?